హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ ఐడియాస్. ఈ టాప్ పార్ట్ని ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మెటీరియల్ టాప్ పార్ట్కి 2.5 మీటర్ క్లాత్ వస్తుంది కదా, దాన్ని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇలా 4 ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుండి ఫుల్ లెంత్ తీసుకుంటే 15 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ కూడాను సేమ్ మనం షోల్డర్ విడ్త్ ఎంత తీసుకున్నామో 6.5 ఇంచెస్ అంతే తీసుకోవాలి. 6.5 ఇంచెస్ పైన మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కూడా 6.5 ఇంచెస్ తీసుకొని అక్కడ అలా మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత చెస్ట్ పార్ట్ని 4తో డివైడ్ చేసి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 11.5 ఇంచెస్ వచ్చింది నాకు. సో 11.5 ఇంచెస్ పైన మార్క్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వేస్ట్ పార్ట్ని కూడాను 4తో డివైడ్ చేసి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 11 ఇంచెస్ వచ్చింది. సో 11 ఇంచెస్ పైన నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ని ఇలా టేప్ని ఇలా ఫోల్డ్ చేసి అక్కడ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ ఇచ్చుకోవాలి. అక్కడి నుండి షేప్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ షేప్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ షేప్ కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కింద 1/2 ఇంచ్ పైన మార్క్ చేసేసుకుందాము. 1/2 ఇంచ్ పైన సరిపోతుంది. ఆ తర్వాత ఇలా క్రాస్గా కొంచెం ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత దీన్ని కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసాక ఇక్కడ చిన్నగా నెక్ దగ్గర ఇక్కడ కట్స్ పెట్టేసుకున్నాను. అంటే మిడిల్ పార్ట్ కరెక్ట్గా రావాలి కాబట్టి మిడిల్ పార్ట్ దగ్గర నేను కట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి సెపరేట్ చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని వేరుగా చేసేస్తాము. ఎందుకంటే దీన్ని ఆర్మ్ హోల్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి కాబట్టి సెపరేట్ చేసాము. ఇప్పుడు 1/2 ఇంచ్ డీప్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ డీప్ కట్ చేసుకోలేదనుకోండి షేప్ సరిగ్గా రావదు, ఫ్రంట్ షేప్ సరిగ్గా రావదు. సో అందుకే కొంచెం డీప్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాము. స్లీవ్స్ ఫుల్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి షోల్డర్ విడ్త్ 9.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ని కిందకి 3 ఇంచెస్ కిందకి తీసుకున్నాను చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ కూడా 3 ఇంచెస్ కిందకి తీసుకొని దీన్ని ఒక రెక్టాంగిల్ లాగా బాక్స్గా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత టేప్ని ఇలా పట్టేసి దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. అక్కడి నుండి డౌన్గా తీసుకోవాలి అన్నమాట. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో అలా షేప్ ఇచ్చేసేసుకోవాలి. ఆ తర్వాత నా హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. సో అక్కడ మార్క్ చేసేసుకొని దాన్ని అలా స్కేల్తో గీసేసుకుంటున్నాను, కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని ఎంత కట్ చేసేసుకుందామో చూడండి. కటింగ్ తర్వాత ఇలా ఇక్కడ కట్స్ కూడా పెట్టుకోవాలి మిడ్ పాయింట్లో. అక్కడ కరెక్ట్గా మనం అక్కడ జాయిన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి కొంచెం డీప్గా ఆర్మ్ హోల్ అక్కడ డీప్గా తీసుకోవాలి కదా, 1/2 ఇంచ్ అక్కడ డీప్గా తీసేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ తిలవడానికి చిన్నగా కట్స్ పెట్టేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నాను. నెక్ డీప్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ డీప్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా షేప్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని సరిపోతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్యాన్వాస్ని కట్ చేసేసుకోవాలి. దీనిపైన కుట్టొస్తుంది కాబట్టి ఇది ఫోల్డింగ్లో కావాలి, అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకోవాలి.
ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మలిపితే చూడండి, వెనక సైడ్ ఇలా డార్క్ చేసేసుకోవాలి. ఒక సైడే వేసుకుంటాం కదా, ఇంకో సైడ్ ఇలా కనబడుతుంది. ఓపెన్ చేస్తే చూడండి ఇలా షేప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫ్రంట్ షేప్ నెక్ విడ్త్ వచ్చేసి సేమ్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత దీని డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత సేమ్ దీని విడ్త్ కూడా 3 ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత నాకు ఫ్రంట్ వీ షేప్ కావాలి. సో నేను వీ షేప్ చేసుకుంటున్నాను. స్కేల్తో ఇలా వీ షేప్గా చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా నేను చెప్పాను కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకొని ఆ తర్వాత మిగతా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు చూడండి, వెనక సైడ్ తిప్పితే ఇలా డార్క్ చేసుకోవచ్చు, కనబడుతుంది. దానిపైన ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ చేస్తే చూడండి ఇలా వచ్చింది. దీనికి ఇప్పుడు కావాల్సిన క్లాత్ తీసేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీర్చుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కింద పార్ట్ రెడీ చేసుకుందాము. ఫుల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 21 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మిడ్లో చిన్నగా కట్ పెట్టేసుకోవాలి, మిడ్ పాయింట్ అని తెలియడానికి. ఇప్పుడు చూడండి, ఎందుకండి ఓపెన్ సైడ్ ఇలాగా ఇది తీసేసి ఇప్పుడు మనం ఒక ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుందాము. చూడండి, ఇది మిడ్ పాయింట్ కదా, ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ రెడీ చేసుకోవాలి. చూడండి, పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎదురెదురుగా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటుపక్క ప్లీట్స్ ఇలా ఎదురుగా పెట్టుకుంటూ పిన్అప్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసాను, ఇలా అయ్యింది. ఆ తర్వాత దీన్ని ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు. కానీ ముందుగా నేను నెక్ని స్టిచ్ చేసేసుకుంటాను. ఇది వీ నెక్ అంటే ఫ్రంట్ పార్ట్ ఇది. చూడండి, ఇలా పెట్టేసుకొని కుట్టుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది బ్యాక్ నెక్ క్యాన్వాస్. ఇది ఫ్రంట్ కదా, ఇది కట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని పిన్ చేసుకొని ఇలా వీ షేప్గా కుట్టేసుకొని ఇప్పుడు దీన్ని 1/2 ఇంచ్ లోపల ఎక్స్ట్రాగా ఉంచి మిగతాది కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్నగా కట్స్ పెట్టేసేసుకోవాలి, లేదంటే ఫోల్డింగ్ సరిగ్గా అవ్వదు. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ దారం కట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి, లోపలకని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫినిషింగ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక చిన్న లేస్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్లోనే. సో దీన్ని ఇలా కొట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కింద మిడ్లో కూడా ఈ మిడ్లో కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెల్లిగా పట్టి కుట్టేసేసుకున్నాను. ఒక పక్క అయిపోయింది. నీట్గా కుట్టుకోవాలి, దాన్ని ఎక్కువ లాగకూడదు, లాగితే అంత సరిగ్గా రావదు. వెళ్ళిపోకుండా ఇంకొకటి పెడుతున్నాను, కింది వైపు నుండి కూడా పెడుతున్నాను. సేమ్ ఇంకో పక్క కూడా అలాగే తీసేసుకోవాలి దీన్ని. కింది వైపు నుండి కూడా అలాగే తీసుకొని కుడుతున్నాను. చూడండి, ఇది కింది నుండి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కుట్టేటప్పుడు ఇట్లా మెల్లగా పట్టుకొని చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా షేప్ వచ్చేసింది. కొంచెం బాగా కనబడుతుంది కదా, సింపుల్గా ప్లెయిన్గా ఉంది కదా, అందుకనే ఇప్పుడు ఈ పార్ట్ని కుట్టేస్తున్నాను. పైన పార్ట్ కింద పార్ట్ని కలిపేసి కుట్టేస్తున్నాను.
చూడండి, బ్యాక్ పార్ట్ని కూడా అలాగే కుట్టేసేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చింది. ఆ తర్వాత స్లీవ్స్ నాకు ప్లెయిన్గా అనిపిస్తుంది, సో స్లీవ్స్కి కూడా ఇలా పెట్టేసి కుట్టేసేసుకున్నాను లేస్ రెండు పక్కల. ఆ తర్వాత చూడండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు పార్ట్ని రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత స్లీవ్స్ని అటాచ్ చేసేసుకుందాము. చూసుకొని కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ పైన మార్క్ చేసుకొని 14 ఇంచెస్ కిందికి నేను కట్స్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఆఫ్టర్ ఫినిష్ తర్వాత ఇలా వచ్చింది నా డ్రెస్. ఎలా ఉందో చెప్పండి. సింపుల్గా డైలీ వేర్కి చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.